ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 58 ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం శుభవార్త. ఇవన్నీ తగ్గింపు ఏప్రిల్ 10 నుండి అమలు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల పథకం ఇది. మామూలుగా మనకు కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇచ్చే పథకాలు కూడా ఎన్నో ప్రజల మధ్యలోకి రాకపోవడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకాలు లాస్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఆయుష్మాన్ భారత్ వయో వందన పథకం కింద 5 లక్షల రూపాయల వరకు సాయం అందబోతుంది. ఇది 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు కూడా వర్తించనుంది. ఏప్రిల్ నుంచి ఉచితంగా ఈ పథకాన్ని అమలు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ వయోవందన స్కీమ్ అమలు కానుంది. దీని ద్వారా కేంద్రం ఫ్రీగా 5 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించనుంది. ఇందులో ఉచిత చికిత్సతో పాటుగా సర్జరీలు, మెడిసిన్లు, ఆసుపత్రుల నిమిత్తం ఖర్చులన్నింటితో పాటుగా అంబులెన్స్ ఖర్చులను కూడా ప్రభుత్వం అయితే భరించబోతుంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వంతో కలుస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు ప్రకటించడం అయితే జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,50,00,000 మంది ప్రజలందరికీ చేకూరాలని నిమిత్తంగా పెట్టుకున్నారు. ఇక ఈరోజు ఈ వీడియోలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలకైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. ఆరోగ్య అధికారులు దీనికి సంబంధించిన కసరత్తులు కూడా చేయడం అయితే జరిగింది. అయితే 5 లక్షల వరకు ఉచిత బీమా అందించేటటువంటి పథకంలో దాదాపు 416 నెట్వర్క్ సెంటర్లలో ఈ పథకం ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ 417 ఆసుపత్రులలో ఇది ప్రారంభం కాబోతున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ప్రధానమంత్రి వయోవందన పథకం ద్వారా ఏడాదికి 5 లక్షల ఆరోగ్యం అందిస్తారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన 2025 నిరుపేద కుటుంబాలు చెందినటువంటి 70 ఏళ్ళు దాటిన వారికి కూడా దీనికి అర్హులు. అయితే ఇదివరకైతే ప్రైవేట్ బీమాకైతే అవకాశం ఇచ్చేవారు కాదు వృద్ధులకు, వికలాంగులకు. కానీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొని వచ్చిన కొత్త ఉత్తర్వుల ద్వారా ప్రతి ఒక్క ఆసుపత్రిలో కూడా ఇది తీసుకొని రాబోతున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనలో అర్హులు ఎవరంటే భారతదేశంలో నివాసులై ఉన్నవారు మాత్రమే అర్హులు. 70 ఏళ్ళు పైబడిన వారు కూడా అర్హులు. వీరు రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. ఈ ఆదాయ ధృవీకరణం, ఆదాయం అనేది అర్బన్ అనగా గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో నిర్దిష్ట ఆదాయ పరిమితిని మించి కూడా ఉండకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలు పొంది ఉండకూడదు. ఆయుష్మాన్ భారత్ యోజన కార్డు కలిగి ఉంటే 5 లక్షల వరకు ఆరోగ్య బీమా పొందుతారు. ఉచిత చికిత్సలు కూడా పొందుతారు. అయితే ఇది ఇలా ఉండగా ప్రతి ఒక్కరి గురించి సీనియర్ సిటిజన్ కార్డు గురించి కొద్దిగా కూడా అవగాహన లేకపోవడం పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు ఎవరు కూడా సీనియర్ సిటిజన్ కార్డును అయితే తీసుకోలేకపోతున్నారు. సీనియర్ సిటిజన్ కార్డును ప్రతి ఒక్కరు తీసుకోవాలని పేర్కొనడం అయితే జరుగుతుంది. ఈ 60 ఏళ్ళు దాటిన పురుషులకు, 58 ఏళ్ళు దాటిన మహిళలకు సీనియర్కి ఇది వర్తించడం జరుగుతుంది. దీనికోసం గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే వయోవృద్ధుల సంక్షేమ శాఖ లేకపోతే సంచాలకుల కార్యాలయంలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మన జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే దీనికోసం మన జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లయితే అదే రోజును కార్డును ఇవ్వడం అయితే జరుగుతుంది. దీని ద్వారా సీనియర్ సిటిజన్షిప్ కార్డు ఉండడం ద్వారా రైళ్లలో ప్రయాణం చేసినప్పుడు, అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం చేసినప్పుడు కూడా తగ్గింపు ఉండే అవకాశాలు ఎక్కువ మోతాదులో ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రంతో పాటు, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా
సీనియర్ సిటిజన్షిప్ కార్డులను అయితే అప్లై చేసుకోవడానికి ముందుకు వెళ్ళండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో ఆసరా పెన్షన్ల పెంపుకు నాంది పలికిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,50,00,000 మంది ప్రజలలో దాదాపు 45,35,451 మంది ఆసరా పెన్షన్ వాహులకు ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటికీ జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల ఆసరా పెన్షన్లకు సంబంధించిన పంపిణీ పూర్తయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు పెరిగిన ఆసరా పెన్షన్లకు కాకుండా పాత ఆసరా పెన్షన్లు 2016, 4016 మాత్రమే అందించడం జరిగింది. కానీ ఈ నెలలోనే ప్రజాపాలన పథకంలో ఎవరైతే ఆసరా పెన్షన్లు అప్లై చేసుకున్నారో వారందరినీ కలుపుతూ ఎవరైతే ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ రేషన్ కార్డు, ఫేక్ సదరం సర్టిఫికేట్, వయసు ధృవీకరణ పథకాలు తప్పుగా ఎవరైతే సమర్పించారో వారందరినీ తీసివేస్తూ వారందరి నుంచి డబ్బులను వసూలు చేస్తూ కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 57 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్క వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆసరా పెన్షన్ల పథకాలు కూడా ప్రారంభించడం అయితే జరుగుతుంది. ప్రతి సంవత్సరం జనవరి నెలలో కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి పంపిణీ దరఖాస్తు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు పేర్కొనడం అయితే జరిగింది. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు 2,056 రూపాయలు ఎప్పుడు పంపిణీ చేస్తారా, 2,500 రూపాయల కోసం వేచి చూస్తున్నారు. వీటిపైన అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొనడం అయితే జరిగింది. ఇప్పుడు తులం బంగారం, అదేవిధంగా 2,500 రూపాయల పంపిణీ ప్రక్రియ ముందుకు వెళుతుంది. 2 లేదా 3 రోజులలో దానికి సంబంధించిన నివేదికలను సమర్పిస్తాము. ఈ మధ్యలో అయితే తులం బంగారం అమలు చేసేది లేదు అని చెప్పడం పట్ల వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సీనియర్ సిటిజన్షిప్ కార్డ్ని, అదేవిధంగా భారతీయ వయోవందన స్కీమ్ కింద అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు మీకు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ఎంతవరకు మీకు అమలులోకి వచ్చింది, ఎంతవరకు మీరు తీసుకున్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకోసం ఈ వీడియోని కూలంకషంగా చర్చించడం జరిగింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.